అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త రకమైన యుద్ధం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి కాదు, ఇది మొత్తం ప్రపంచ భద్రతనే మార్చేస్తోంది. అవును, మనం మాట్లాడబోయేది డ్రోన్ దాడుల గురించి. యుద్ధం యొక్క రూపురేఖల్నే మార్చేస్తున్న ఒక సరికొత్త కథ ఇది. ఆలోచించండి, ఇలాంటి శత్రువుతో ఎలా పోరాడగలం? ఈ ప్రశ్న నిజానికి ఇదే ఈ రోజు యుద్ధరంగంలో ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. ఇదేదో ఊహల్లోంచి పుట్టింది కాదు, ఇది పచ్చి నిజం. చూడండి, ఈ ముప్పు మన కళ్ల ముందే ఉంది. మన పాతకాలపు రక్షణ వ్యవస్థలకు ఇది ఒక పెద్ద తలనొప్పిలా మారింది. సరే, అసలు దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. డ్రోన్ టెక్నాలజీ వల్ల ఏమైందంటే, ఎయిర్ పవర్ అనేది అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద దేశాలు మాత్రమే చేయగలిగిన వైమానిక దాడులు ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో ఎవరు పడితే వాళ్లు చేసే పరిస్థితి వచ్చింది. దీంతో మొత్తం యుద్ధ వ్యూహమే మారిపోయింది. ఒక కొత్త ఛాలెంజ్ మన ముందుకొచ్చింది. దీనికంతటికీ కారణం స్వామ్ ఇంటెలిజెన్స్. ఇది మనం చూసే మామూలు రిమోట్ కంట్రోల్ డ్రోన్ల లాంటిది కాదు, అస్సలు కాదు. దీని స్పెషాలిటీ ఏంటంటే, వీటికి ఒక సెంట్రల్ లీడర్, అంటే ఒక బాస్ ఉండడు. దీనివల్ల లాభమేంటంటే, మీరు గుంపులో కొన్ని డ్రోన్లను కూల్చినా సరే మిగిలినవి వెంటనే సర్దుకుని వాటి పని అవి చేసుకుపోతాయి. దాడి ఆగదు. ఇక్కడ ఆటోమేటెడ్కి అటానమస్కి మధ్య ఉన్న తేడా చాలా ముఖ్యం. ఆటోమేటెడ్ డ్రోన్లు మనం చెప్పిన పనే చేస్తాయి, ముందుగా ఇచ్చిన కమాండ్స్ని ఫాలో అవుతాయి, అంతే. కానీ ఈ అటానమస్ స్వామ్స్ అలా కాదు. అవి స్వంతంగా ఆలోచిస్తాయి, పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాటి ప్లాన్ని మార్చుకుంటాయి. అందుకే ఇది డిఫెన్స్ సిస్టమ్స్కి ఒక పీడకల లాంటిది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది: డబ్బు. ఒకసారి ఆలోచించండి, కేవలం $1000 డ్రోన్ను పడగొట్టడానికి ఏకంగా $1 మిలియన్ ఖరీదు చేసే మిసైల్ వాడాల్సొస్తే, ఇలా చేస్తూ పోతే రక్షించుకునే దేశం ఆర్థికంగా చితికిపోతోంది. ఈ కాస్ట్ డిఫరెన్స్, ఈ అసమానతే దాడి చేసేవాళ్లకి అతి పెద్ద బలం. ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇది నిజంగా జరిగితే ఎంత భయంకరంగా ఉంటుందో మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి కళ్లకు కట్టినట్టు చూపించింది. అప్పుడు జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. మొదట పహల్గాంలో భయంకరమైన దాడి జరిగింది. దానికి బదులుగా ఇండియా ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఇక దానికి కౌంటర్గా పాకిస్తాన్ ప్రపంచంలోనే ఎవ్వరూ ఊహించని పని చేసింది. మొట్టమొదటిసారిగా ఒక భారీ డ్రోన్ స్వామ్ అటాక్ని లాంచ్ చేసింది. వాళ్లు వాడిన వ్యూహం చాలా తెలివైంది. ఫస్ట్ స్టెప్లో 100 కొద్దీ చవకైన డ్రోన్లను పంపారు. వాటి పని ఏంటంటే, మన రాడార్లను కన్ఫ్యూజ్ చేసి ఖరీదైన మిసైల్స్ని వేస్ట్ చేయించడం. మన డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ వాటి మీద దృష్టి పెట్టాక, ఇక రెండో స్టెప్లో అసలైన హంటర్ కిల్లర్ డ్రోన్స్ రంగంలోకి దిగాయి. బలహీనపడిన టార్గెట్లపై విరుచుకుపడ్డాయి. ఈ యొక్క వాక్యం చాలు ఆపరేషన్ సింధూర్ మనపై ఎంత పెద్ద ప్రభావం చూపిందో చెప్పడానికి. అది నిజంగా భారతదేశానికి ఒక వేకప్ కాల్. మన పాత పద్ధతులు, పాత ఆయుధాలు ఈ కొత్త రకం యుద్ధానికి అస్సలు పనికిరావని తేలిపోయింది. అసలు ఈ డ్రోన్లను కనిపెట్టడం ఎందుకు అంత కష్టంగా మారింది? కారణం సింపుల్ ఫిజిక్స్. మన పాత సిస్టమ్స్కి ఇవి కనిపించవు, అంతే. చూడండి, మన పాతకాలపు రాడార్లు ఒక ఫైటర్ జెట్ను చాలా ఈజీగా పట్టుకుంటాయి, ఎందుకంటే అది పెద్దది. కానీ ఒక డ్రోన్ సైజ్ అంతా, జస్ట్ ఒక పక్షి అంతా, దాని రాడార్ సిగ్నల్ కూడా అంతే చిన్నగా ఉంటుంది. ఇప్పుడు రాడార్ స్క్రీన్ మీద 100 కొద్ది చుక్కలు కనిపిస్తే అవి పక్షుల గుంప లేక డ్రోన్ల గుంప అని చెప్పడం చాలా కష్టం. సరే, ఈ సమస్యను ఎలా అధిగమించాలి? దీనికోసం ఇండియా ఒక మల్టీలేయర్డ్ అప్రోచ్ను డెవలప్ చేసింది. అంటే కేవలం రాడార్ మీద ఆధారపడకుండా వేరే పద్ధతులు కూడా వాడటం మొదలుపెట్టింది. డ్రోన్ ప్రొపెల్లర్ల నుంచి వచ్చే ప్రత్యేకమైన సిగ్నల్స్ని పట్టుకోవటం, వాటి మోటార్ల శబ్దాన్ని వినడం, అవి పంపే రేడియో సిగ్నల్స్ని ట్రాక్ చేయటం, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే కెమెరాలతో పగలు రాత్రి తేడా లేకుండా వాటిని గుర్తుపట్టడం, ఇలా అన్ని వైపుల నుంచి వాటిని వేటాడుతోంది. ఈ కొత్త ముప్పును ఎదుర్కోవడానికే ఇండియా ఒకే ఆయుధం మీద ఆధారపడలేదు. దానికి బదులుగా గ్రిడ్ ఆఫ్ గ్రిడ్స్ అనే ఒక ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. ఇది ఒక రక్షణ కవచం లాంటిది. దీనిలో చాలా రకాల ఆయుధాలు ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇవేవి ఒంటరిగా పనిచేయవు. వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి సాక్ష్యం అనే ఒక AI సిస్టమ్ ఉంది. అదే దీనికి మెదడు లాంటిది. ఏ టార్గెట్ని ఏ ఆయుధంతో కొట్టాలో సెకండ్ల వ్యవధిలో నిర్ణయిస్తుంది.
ఒకవైపు D4 సిస్టమ్ లేజర్తో డ్రోన్లను కాల్చేస్తుంటే మరోవైపు ఇంద్రజాల్ ఏకంగా ఒక నగరం మొత్తానికి ఒక డోమ్ లాంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ఈ రక్షణ కవచంలో 2 లేయర్లున్నాయన్నమాట. మొదటిది పాయింట్ డిఫెన్స్, అంటే ఎయిర్పోర్ట్లు, మిలిటరీ బేస్ల లాంటి ముఖ్యమైన ప్రదేశాలను D4 లాంటి సిస్టమ్స్ కాపాడతాయి. ఇక రెండోది ఏరియా డిఫెన్స్. ఇంద్రజాల్ లాంటి సిస్టమ్స్ ఒక నగరం మొత్తానికి లేదా ఒక పెద్ద ప్రాంతానికి ఒక గొడుగులా రక్షణిస్తాయి. అయితే ఇండియా వ్యూహం కేవలం డిఫెన్స్తో, అంటే రక్షణ కవచాలు కట్టుకోవడంతోనే ఆగిపోలేదు. రక్షణకు మించి దాడి చేసే సామర్థ్యాలను కూడా పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. అదే సుదర్శన చక్ర మిషన్. ఇది చాలా పెద్ద లక్ష్యం. దీని ఉద్దేశ్యం కేవలం దాడులను ఆపడం కాదు, అసలు దాడులు జరగకముందే వాటిని ఊహించడం, దేశం మొత్తానికి ఒకే ఒక్క అభేద్యమైన రక్షణ కవచాన్ని నిర్మించడం. ఆర్మీలో ఒక మాట చెప్తారు, ఉత్తమ రక్షణ అంటే గట్టిగా దాడి చేయడమే అని. ఇండియా భవిష్యత్ ప్రణాళిక సరిగ్గా ఇదే. కేవలం మనవైపు వస్తున్న డ్రోన్లను కూల్చడమే కాదు, మనమే దాడి చేసేలా సొంత స్వామ్ టెక్నాలజీలను కూడా డెవలప్ చేస్తోంది. ఇదే ఫ్యూచర్ వార్ఫేర్. ఒకసారి ఊహించుకోండి, మన ఫైటర్ పైలట్ సేఫ్గా చాలా దూరంలో ఉంటాడు. కానీ అతని కమాండ్తో ఈ క్యాట్స్ వారియర్ డ్రోన్ శత్రువుల గగనతలంలోకి దూసుకెళ్లి అక్కడి నుంచి మళ్లీ చిన్న చిన్న డ్రోన్ల గుంపును లాంచ్ చేసి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేస్తుంది. ఇది యుద్ధం జరిగే తీరునే పూర్తిగా మార్చేస్తుంది. అయితే ఈ మొత్తం విశ్లేషణను మనం ఈ యొక్క ప్రశ్నతో ముగించాలి. స్వంతంగా ఆలోచించే ఆయుధాలు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉన్నట్టు? టెక్నాలజీ మనకు అద్భుతమైన రక్షణ ఇస్తున్నమాట నిజమే, కానీ అదే సమయంలో అది ఎన్నో కొత్త నైతిక, వ్యూహాత్మక ప్రశ్నలను కూడా మన ముందుంచుతోంది. ఈ ప్రశ్నలకు మనం కనుగొనే సమాధానాలే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి.